మంత్రి నారాయణ వర్సెస్ కోటంరెడ్డి. కూటమి నేతల మధ్య వార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఇప్పుడు నెల్లూరులో మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. అటు కడపలో బీజేపీ నేతలు, టీడీపీ నేతల మధ్య కూడా వార్ బయటపడింది. ఇక నెల్లూరు విషయాన్ని చూసుకుంటే పన్నుల విషయంలో నారాయణ, కోటంరెడ్డి మధ్య పోరు షురు అయింది. మంత్రి నారాయణ మున్సిపల్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. పన్నుల వసూళ్లకు మంత్రి నారాయణ నెల్లూరులో ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమ పరిధిలో ప్రజల నుంచి పన్నుల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోకి రూరల్ నియోజకవర్గంలోని కొన్ని డివిజన్లు వస్తాయి. అయితే ఇక్కడే గొడవకు బీజం పడింది. తన పరిధిలోని డివిజన్ల పరిధిలో అంతా పేద ప్రజలు ఉన్నారని, కావున పన్నుల వసూళ్లకు ఒప్పుకునేది లేదని కోటంరెడ్డి తేల్చి చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలోకి మంత్రి గాని మరెవరైనా కానీ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ ఉద్యోగులు నలిగిపోతున్నారు. పన్ను వసూళ్లను నారాయణ ట్యాక్స్ గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శిస్తుండడం అక్కడ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇక కడపలో ఆర్టీపీపీ నుంచి ఫ్లైస్ తరలింపు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య గొడవ కారణం కూడా ఆదాయం అని తెలుస్తోంది. వాళ్ళ మధ్య పొలం గట్ల గొడవలేం లేవు. అధికారంలో ఉన్నప్పుడే వీలున్నంత వరకు ఆ డబ్బు పిండుకోవాలనే యావలో నాయకులు తహతలాడుతున్నట్లుగా తెలుస్తుంది. తమ పరిధిలోకి ఎవరిని రానివ్వమని తేల్చి చెప్తున్నారు. కేవలం జమ్మలమడుగు, తాడిపత్రిలోనే ఈ గొడవలు లేవు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా అంతర్లీనంగా ఇలాంటి గొడవలే కనిపిస్తున్నాయి. అయితే వీధికెక్కి కూటమి పరువు పోతుందని అనుకుంటున్నప్పుడు మాత్రమే ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారని, మరేదో అని హడావిడి చేస్తుంటారు. కానీ రానున్న రోజుల్లో కూటమిలో రచ్చలు పెరగడమే తప్ప తగ్గేదైతే కనిపించడం లేదు. ఎందుకంటే అధికారం ఉన్నది సంపాదించుకోవడానికే తప్ప మరెవరికో సేవ చేయడానికి అనేది ఉత్తుతిదే. కాబట్టి దీన్ని కూటమి ఏ విధంగా ముందు పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంటుంది.